హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి పాలు పోసి బీరకాయ కూరని కమ్మగా చిక్కటి గ్రేవీతో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఈ కూర తయారీ కోసం లేతగా ఉన్న బీరకాయలు తీసుకుని చెక్కు తీసి ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే గుప్పుడు వెల్లుల్లిపాయల్ని ఒలుచుకుని పెట్టుకోండి. బీరకాయ కూరలో వెల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసి నూనె కాస్త వేడెక్కిన తర్వాత గుప్పెడు వెల్లుల్లిపాయలు 5-6 పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చుకుని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఈ కూరలో మనం కారాన్ని ఎక్కువ వేసుకోకూడదండి. ఇలా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయించకూడదు. ఇలా వేయించుకోవాలండి. ఇలా వేగిన వాటిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కూరలో మీరు వెల్లుల్లిపాయలు అనేది మీ ఆప్షన్ అండి. మీకు ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కిలో బీరకాయలను అయితే తీసుకున్నానండి. ఇలా లేతగా ఉన్న బీరకాయలతో కూర చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కూరకు సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి నిదానంగా మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కలన్నీ కాస్త ఇలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఈ కారం వేసిన తర్వాత కూర అంతా ఒకసారి కలుపుకోవాలి. బీరకాయ కూరలో కారం ఎక్కువ వేయకూడదండి. కారం ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు కాస్త మెత్తబడడానికి 1 టీ గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకుంటే బీరకాయ కాస్త సాఫ్ట్ గా అవుతుంది. ఈ కూర అంతా కూడా దగ్గర పడి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కూర అంతా ఉడికిపోయిన తర్వాత చివరిలో 1 గ్లాస్ పాలు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మగా ఉండే బీరకాయ కూర రెడీ అయిపోయినట్లేనండి. ఈ కూర రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.